దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్కారం. మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. వారు ఐఏఎస్ అధికారిగా అందరూ తెలిసిన వ్యక్తి. లోక్సత్తా స్థాపించి ప్రజల్లో చైతన్యం కోసం పరితపిస్తున్నవారు. అలాగే చట్టబద్ధ పాలన, స్వయం పాలన, వ్యక్తి స్వేచ్ఛ, ప్రజల భాగస్వామ్యాధికారం వీటన్నిటి కోసం పరితపిస్తూ నిరంతరం చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అడిగి దేశంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ నిన్న ఎన్నికల ఫలితాలు తీరుతెన్నులను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఫలితాలు వచ్చాయి దేశంలో 3 రాష్ట్రాల్లోనూ తెలంగాణలోనూ. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? శర్మ గారు, ఎవరు గెలిచారు ఎవరు ఓడారని పక్కన పెడదాం, తర్వాత చూద్దాము. 2 విషయాలు ప్రజాస్వామ్యంలో మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ఎన్ని లోపాలున్నా కూడా మన ప్రజాస్వామ్యం చాలా ఉన్నతమైనది. బయట ఓట్లు కొంటున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, తాత్కాలికమైన తాయిలాలు ఆశ చూపెడుతున్నారు, కులం మతం రచ్చగొడుతున్నారు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ పోలింగ్ బూత్లో బలవంతంగా ఓటు వేయించారని కానీ, అక్రమాలు జరిగినాయని కానీ ఆరోపణలు ఉండవు. అక్కడక్కడ పూర్వం ఉండేవి, అది కూడా పూర్తిగా పోయింది. అంటే ఒక ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేశారు. విజ్ఞతతో వేయచ్చు, విజ్ఞత వేయకపోవచ్చు, కానీ ఇదే చాలా గొప్పతనం. చాలా దేశాల్లో అపురూపం అది. ఒక ప్రశాంత వాతావరణంలో ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా ప్రతి మనిషి ఓటు వేయడం అన్నది మనం చాలా మామూలు అనుకుంటున్నాం. కాదు, ఈ ఓట్లు 100% నిష్పాక్షికంగా, పారదర్శకంగా లెక్క పెట్టడం జరుగుతుంది. ఎన్నికైన తర్వాత మీకు ఆ మనిషి ఇష్టం ఉన్నా లేకున్నా, ఆ పార్టీ ఇష్టం లేకున్నా, ఆ ఎన్నికైనారు అని చెప్పినది అందరూ గుర్తిస్తున్నారు. ఆ ఎంపికను గౌరవిస్తున్నారు. ఎన్నికైన వాడు ప్రశాంతంగా, హింస లేకుండా అధికారం మారుతోంది. నిన్నటిదాకా రాజు అనేవాడు వాళ్ళ బంట్ అవుతాడు, అంతే. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. అంటే ఈ ప్రజాస్వామ్యంలో చాలా జవజీవాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. నా అంత గట్టిగా లోపాలు చెప్పిన వాడు ఇంకొకటి లేడు. కానీ బలం కూడా ఉంది, అది గుర్తించాలి. చాలామంది విమర్శించేవాళ్ళు ఈ బలం పునాదుల మీద ఆధారపడి మార్పు తేవాలి, కానీ బలాన్ని విస్మరించి మనం ఎక్కడ పునాదులు లేకుండా ఏం చేస్తారు మీరు? ఇంకా సజీవంగా ఉంది కదా ప్రజాస్వామ్యం. ఇప్పుడు నిజంగా ఎంత గొప్ప విషయం. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మరో నాయకుడు కావచ్చు, ప్రజల ఓటు వల్లే మేము వచ్చాము, ప్రజల పనులతో ఉన్నాం అన్నది వాళ్ళు మామూలుగా మర్చిపోయినా కూడా ఈ ఎలక్షన్ రోజున పూర్తిగా అవగతమవుతుంది. గుర్తు చేస్తున్నారు ప్రజలు. గుర్తు చేస్తున్నారు. రెండోది ఏమిటంటే, నేను అనుభవంలో నేర్చుకున్నది, ఎలక్షన్ టైంలో ప్రజలు పరిణతి చెందినది ఇంకెప్పుడు చెందరు. మన పౌరశాస్త్రము, సివిక్స్, రాజకీయము, రాజ్యాంగం కబుర్లు చెప్తుంటాం, కానీ ఆకళింపు అయ్యేది ఆ ఎన్నికల టైంలో. ఆ 1-2 నెలల టైంలో చాలా ఎక్కువగా అర్థమవుతుంది. కాబట్టి మార్పుని కోరే వాళ్ళకి ఈ ఎన్నికల సమయం, ఎవరు గెలిచారో ఎవరైతే పక్కన పెడదాం, గొప్ప అవకాశం. మనం కొంచెం ఆలోచించడానికి అవకాశం. ఆ రకంగా ప్రతి ఎన్నిక కూడా ముఖ్యమైనది. నిన్నటి ఎన్నిక చాలా కీలకమైనటువంటిది. ఇక ఫలితాల విషయానికి వస్తే నాకు కొన్ని కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రం వేరు, స్థానిక పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రం పరిస్థితులు వేరు, కానీ కొన్ని మూల సూత్రాలు ఉన్నాయి, అందరికీ సామాన్యంగా వర్తించే కొన్ని ఉన్నాయి. ఏమిటిది? ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా కూడా ఏకవ్యక్తి నాయకత్వము, రాచరిక ధోరణి కాకుండా విస్తరించిన నాయకత్వము, అన్ని వర్గాల నుంచి ఎదిగిన నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఆటోక్రసీ కాదు. తెలంగాణ ఉంది, పరిపాలన అధ్వాన్నంగా ఏం లేదు, అభివృద్ధి బాగా జరిగింది. పొరపాట్లు ఉన్నాయి, అవినీతి ఉన్నది, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. అవి ఎన్నో సందర్భాలు నేను విమర్శించాను, ప్రతి ప్రభుత్వంలో ఉంటాయి. కానీ మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటాం అది వాస్తవాలకి వ్యతిరేకమవుతుంది. ప్రధాన కారణం ఏమిటి? ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ ధోరణులు, రాచరిక స్వభావము అన్న భావం కలగ. ఎవరిని అడిగినా కూడా ఎందుకు మీకు ఎంత వ్యతిరేకత వచ్చింది చెప్పంటే ఈ కారణం చెప్తున్నారు. అలా ఉత్తరాది రాష్ట్రాలు తీసుకోండి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో చాలామంది బీజేపీ గ్యారంటీ ఓడిపోతుంది అనుకున్నారు. గత ఎన్నికల్లో కూడా బొటాబొటీగా ఒక దాదాపు 1% వచ్చిన ఓట్లు, అధికారం అటు ఇటు మారింది, ఏదైంది. ఇలా ఎందుకు జరిగింది? ఒక కీలకమైన కారణం, మీరు 18 ఏళ్ల పాటు ఒకే మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒకే మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చుట్టూ తన బృందమే ఉంటుంది. మీరున్నా నేనున్నా కూడా మనకు తెలిసిన వాళ్ళు, మనకు నమ్మేవాళ్ళు ఉంటారు కదా మన చుట్టూ. టీం బిల్డ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి పెద్ద స్పేస్ కనిపించదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు మోదీ గారు అంటే గుజరాతీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అని చుట్టూ, సహజం, అది పెద్ద తప్పు కూడా కాదు. బీజేపీ అది గుర్తించింది. ఉన్నంతలో కాస్త మంచి పరిపాలన ఇచ్చారు. మధ్యప్రదేశ్ బాగా వెనకబడ్డ రాష్ట్రం, కొంచెం గౌరవప్రదం తీసుకుంటున్నమాట వాస్తవం. కానీ
చాలా వర్గాల్లో కొంత మేము దీనిలో భాగస్వాములు కాదా భావం కలుగుతుంది చెప్పని వెంటనే ఏం చేశారు, ఆ రాష్ట్రానికి చెందినటువంటి అగ్రనాయకులందరినీ కూడా జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి పోటీకి దింపి వాళ్ళకి ఎన్నికల్లో కీలక పాత్ర కల్పించి అన్ని వర్గాల ప్రజలకు విశ్వాసాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. పోల్ మేనేజ్మెంట్ వ్యవహారచన బాగుంది. అంటే మేనేజ్మెంటే కాదు, అందరికీ కూడా ఓనర్షిప్ ఇచ్చారు. అదే ఇన్వాల్వ్ చేయటం వాళ్ళు. ఈ పార్టీ అన్నది ఇది ఎవరు ఏ ఒక్కళ్ళ సొత్తం కాదు, ఇది అందరికీ చెందుతుందని చెప్పిన నమ్మకం కలిగించారు. అలాగే రాజస్థాన్ ఉన్నది, వసుంధర రాజే ఎప్పుడు కూడా అప్రతిహతంగా ఉండేది, కానీ ఆవిడ కొంచెం పరిపాలన బాగానే ఉన్నా కూడా రాచరిక స్వభావం ఉందని చెప్పని రకరకాల ఫిర్యాదులు ఉండేవి. ఆవిడ ఒక్కదానే కాకుండా అందరినీ తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ ఏమిటంటే ఒక సంకేతం, ఒక రకంగా రాజకీయ సంస్కృతిలో కొంత పరిణితి వస్తుంది. ఒక వ్యక్తి చుట్టూ కుటుంబం చుట్టూనే కాకుండా అన్ని వర్గాలకి ప్రాతినిధ్యము సామర్థ్యాన్ని బట్టి ఎదిగే అవకాశం ఉంటేనే ప్రజలు ఆదరిస్తారని చెప్పి అన్నది ఈ ఎన్నికలో బాగా రుజువైంది. నా దృష్టిలో అది చాలామంది దాన్ని పెద్దగా పట్టించుకోవాలి. నా దృష్టిలో అది కీలకమైన అంశం. ఒక మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఒక్కరోజు అద్భుతాలు దొరుకుతాయి కాదు, కానీ పరిణామంలో ఒక గుడ్ చేంజ్. మరొకటి ఏంటంటే మన పోరాటం సంక్షేమమా అభివృద్ధి కాదు, అది చాలా తప్పు సంకేతం. సంక్షేమంతో కూడిన అభివృద్ధి, అభివృద్ధితో కూడిన సంక్షేమం. ఆ బ్యాలెన్స్ లేకపోతే ప్రజాస్వామ్య సమాజంలో, అందులో మనలాంటి దేశంలో అసాధ్యం. మన పరిపాలన అందించడం అసాధ్యం. సమన్వయం చేసుకోవాలి రెండు. అసలు ప్రజాపడం అట్టడుగున ఉన్న వర్గాలు, అభివృద్ధి ఫలాలు పూర్తిగా అందిన వర్గాలకి ఊరట కలిగించాలి. వయోజన నోటు హక్కు ఇచ్చేసి ఊరట కలిగించకపోతే రేపొద్దున ఉద్యమాలు వస్తాయి, హింస వస్తుంది, ధర్మం కాదు. కాబట్టి ఈ ఎన్నికల్లో స్పష్టం కనిపించింది సంక్షేమ అభివృద్ధి కలవాలని చెప్పని. మూడోది, నా దృష్టిలో ఈ పార్టీల మధ్య, ప్రధాన పార్టీల మధ్య మౌలికమైన తేడాలు లేవు. చెడులో తేడాలు అసలు లేవు. ఓట్ల కొనుగోలు ఉన్న కారణంగా అవినీతి, 30-40 కోట్లు ఖర్చు పెట్టాక డబ్బులు తినాలి కదండి. అవును, ఎక్కడి నుంచి వస్తాయి? అధికార దుర్వినియోగం, బడితున్న వాడిదే బరినే తత్వం. అన్ని పార్టీలు, అందరూ అధికారంలోకి వచ్చిన వాళ్ళు వ్యక్తులుగా కొందరు తేడాలు ఉండొచ్చు, కానీ అదే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఒకటే తేడా నాకు కనిపిస్తున్నది, ఎట్టకేలకు దేశం ఆర్థికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. చాలా తప్పులు చేసినా కూడా గత 75 ఏళ్ల కాలం నుంచి, గత 30 ఏళ్ల కాలంలో మన నరసింహారావు గారితో ప్రారంభించి, పి నరసింహారావు గారితో ప్రారంభించి, మన్మోహన్ సింగ్ గారు, వాజ్పేయి గారు, నరేంద్ర మోదీ గారు, అలాగే రాష్ట్రాల్లో వివిధ నాయకులు, తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఇతర నాయకులు కావచ్చు, కొన్ని మంచి పనులు చేయడం చేత, కొన్ని పునాదులు వేయడం చేత ఆర్థికంగా వేగంగా ఎదిగే అవకాశం ఎట్టకేలకు కనిపిస్తుంది. దాన్ని కూడా కాపాడుకోలేకపోతే ఈ దేశ భవిష్యత్తు అంధకారం అవుతుంది. నాకు గత కొద్ది నెలలుగా, 1-2 సంవత్సరాలుగా చాలా ఆవేదన కలుగుతున్నాను. ఆర్థికంగా పెరిగే అవకాశం కూడా మనం చేజేతులా దాచుకుంటున్నాము. అలగమాలినటువంటి సంక్షేమం, అభివృద్ధి లేని సంక్షేమం, సంక్షేమమే పరిపాలనగా, తాత్కాలికమైన తాయిలాలే అభివృద్ధిగా నటించే ఏర్పాటు జరుగుతుంది. ఖచ్చితంగా సంక్షేమం కావాలి, నేను పూర్తిగా నమ్ముతున్నాను. అది సంక్షేమంతో కూడిన అభివృద్ధి అన్నారు. అది మీరు మౌలిక సదుపాయాలు బాగుపడకుండా, పెట్టుబడులు రాకుండా, ఎదిగే అవకాశాలు రాకుండా, ఉపాధి కల్పన జరగకుండా, ఆదాయాలు పెరగకుండా, తాత్కాలికంగా పన్ను డబ్బుల్లోంచి డబ్బులు ఏదో దానకన్నుల్లాగా సొంత దానం చేసినట్టుగా దాన పొంది మీరంతా ఫోటోలు వేయించుకుంటే దేశం బాగుపడుతుంది, ప్రజల సొమ్మే కదా, అది భ్రమ. కాబట్టి ఆ సమతూకం కావాలి, అభివృద్ధి కావాలి. నిన్న ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాలు సమీప భవిష్యత్తులో ఈ దేశానికి ఢోకా లేదు. ఆర్థికంగా విధానాలు సమగ్రంగా ఉంటాయి, సంక్షేమం ఉంటుంది, కానీ అభివృద్ధిని విస్మరించరు. ఈ 7% అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పి నమ్మకాన్ని కలిగించారు, తెలంగాణ మినహాయించి. అదే అందుకే 3 రాష్ట్రాలు అన్నారు మీరు. తెలంగాణలో ఆ కారణంగా ఓటేలా, కేవలం రాజకీయం తీరును చూసి ఓటేశారు. అదే వ్యతిరేకత. అక్కడ ఏకవ్యక్తి పాలన, రాచరిక స్వభావం ఉందని ఓటేశారు. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన మూడు వస్తే ఇక మంచి చెడు పెద్ద లోతుగా విశ్లేషణ ఉండదు. కానీ మొత్తం మీద దేశంలో ఒక మంచి వాతావరణం ఆ విషయంలో కనిపిస్తున్నది. అంటే 3 రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి పట్ల మీకు విశ్వాసం ఉంది పాలనలో, నిన్న ఫలితాల పట్ల. తెలంగాణ పట్ల వాట్ ఈజ్ యువర్ కంప్లైంట్ సార్, మెయిన్ కంప్లైంట్? పార్టీలు ఏవైనా పెద్ద తేడాన్ని ఆలోచించకూడదు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో అభివృద్ధి సంక్షేమాన్ని సమతూకాన్ని పాటించే ప్రయత్నం జరిగింది గత 5-10 ఏళ్ళుగా. పొరపాట్లున్నాయి, అధికార కేంద్రీకరణ ఉన్నది, చట్టబద్ధ పాలన లేదు,
బడితో ఉన్నవాడి దగ్గర అన్ని చోట్ల ఉంది, ఇక్కడ ప్రత్యేకమేం కాదు. అవినీతి ఉన్నది, నిజాయితీగా మాట్లాడుకుందాం. అది లేకుండా వ్యక్తులుగా నిజాయితీ పరులైనా సరే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినా సరే, మన ఉన్న ఎన్నికల వ్యవస్థలో వ్యక్తి నిజాయితీగా ఉన్నా కూడా వ్యవస్థ అవినీతిమయం కావడం అనివార్యం. చుట్టూ నరేంద్ర మోదీ నిజాయితీ గురించి ఎవరికి శంకలేదు. కానీ ఆయన ప్రధానమంత్రి అయిన మాత్రం చేత ఆయన పార్టీలో అక్రమాలు జరగకుండా ఉంటాయి, అక్రమార్జన లేకుండా రాజకీయాన్ని చేస్తారనుకుంటే మనం భ్రమలో ఉన్నాం. ఇది సాధ్యం కాదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో అవన్నీ పక్కన పెట్టేసి ఆర్థికాభివృద్ధి కూడా జరగకపోతే, కనీసం 6-7% అభివృద్ధి వచ్చే 25-30 జరిగిందనుకోండి, మన బిడ్డలకు ఎదిగే అవకాశాలు వచ్చినాయి, ఆత్మవిశ్వాసం కలిగింది, ఉపాధి కల్పన జరుగుతుంది, నైపుణ్యం వస్తుంది, సంపాదన సొంతంగా వస్తుంది, మా కాళ్ళ మీద నిలబడగల ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది. అప్పుడు ఆలోచించే తీరు వేరు. అవును, రేపొద్దున నాకు తిండి ఎక్కడ, రేపొద్దున బతికేది ఎక్కడ అంటే ఆలోచించే తీరు వేరు. కాబట్టి ఆర్థిక ప్రగతి ఈవేళ అతి కీలకమైన అంశం నా దృష్టిలో. ఏ పార్టీలు ఆర్థిక ప్రగతికి అనుకూలంగా మరి ఎజెండా రూపొందించుకుని పనిచేస్తాయో వాళ్ళు దేశానికి మంచి పని చేస్తారు, రాష్ట్రాలకు మంచి పని చేస్తారు. ఏ పార్టీలు దాన్ని విస్మరించి తాయిలాలే పరిపాలనగా భావిస్తాయో, సంక్షేమం కావాలి మళ్ళీ చెప్తున్నాను, కానీ సంక్షేమమే పాలన అనుకుంటే చాలా ప్రమాదకరం. రెండు ఇంపార్టెంట్. ఇవాళ తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ఆ తీరు ఉంది, సంక్షేమమే పాలన. సంక్షేమం చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు, కానీ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధి అసలు అవసరం లేదనుకుంటున్నారు. తెలంగాణలో ఆ మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఆ మాట బహిరంగంగా చెప్పారు. రేపొద్దున పరిపాలనలో అలా చేయకుండా కొంచెం విద్యుత్ ప్రతిష్టాన్ని ఆశపడుతున్నాను. అంటే మొన్న ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరు పోటీ పడి సంక్షేమ పథకాలను ప్రకటించారు కదా. ఇక్కడ వచ్చి ఆదాయము, ఖర్చులు, వనరులు ఈ సంక్షేమ పథకాలు వేస్తే ఆర్థికంగా రేపు దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. మంచి ప్రశ్న. నేను కొంచెం ప్రేక్షకులకు అర్థం కావాలి, కొన్ని అంకెలు అర్థం కాకపోయినా కూడా మనం 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఉండేసరికి అంకెలు చాలా గందరగోళం అవుతాయి. కానీ కొంతమంది అని ప్రయత్నం చేయాలి. 22-23 అంటే గతించిన ఆర్థిక సంవత్సరం సవరించిన లెక్కలు ఉన్నాయి. 23-24 అంతా కాకుల లెక్కలు, బడ్జెట్లో అంచనాలు ఎవరికి తెలుసు. కానీ సవరించిన అంచనాలు యాక్చువల్గా ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం తెలంగాణలో జాతీయ స్థాయి నుంచి వచ్చిన డబ్బులు, ఇక్కడ మనకు వచ్చిన పన్నులు కాకుండా ఇతరత్ర వచ్చిన ఆదాయం అంతా కలిపితే 1,75,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపెట్టారు. ఫైనల్గా కాస్త అటు అదే ఉంటుంది. దాదాపు అంత డబ్బు రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చులు. రోజువారీ ఖర్చు అంటే ఏమిటి? జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, పరిపాలన సంబంధమైన ఖర్చు, ఈ సంక్షేమ పథకాలు, ఇవన్నీ కలిపి 1,72,000 కోట్లు, దాదాపుగా ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. కోవిడ్ టైంలో కొంచెం ఎక్కువ ఖర్చు అయింది, ఎందుకంటే ఆదాయం తగ్గింది కాబట్టి. ఇప్పుడు సమానంగా అటు సమానంగా తెలంగాణ కొంచెం సంపన్న రాష్ట్రం, హైదరాబాద్ నగరం పుణ్యం అని చెప్పని. ఇది కూడా పొరపాటే. ఎందుకంటే ఒక మంచి కుటుంబం ఎప్పుడు కూడా, పిల్లల్ని ప్రేమించే కుటుంబం, ₹1,00,000 ఆదాయం వస్తే 70,000 ఖర్చు పెట్టి ₹30,000 ఆదా చేసి పిల్లల భవిష్యత్తుకి బాటలు వేస్తుంది. అది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అది అప్పుడే మన పిల్లలు ఎదుగుతారు. అది చేయట్లా. కానీ కనీసం అప్పు చేసి పప్పు కూడా తింటలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 1,25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అదనపు ఖర్చుని ప్రతిపాదించారు. అదనపు ఖర్చుని, పెట్టే ఖర్చు కాకుండా. ప్లస్ ఈ రెండు కలపాలి ఇప్పుడు. అంటే ఒక 75,000 కోట్ల రూపాయలేమో వాళ్ళు హామీలు ఇచ్చిన పథకాల ఖర్చే ఉంది. నా దగ్గర మొత్తం అంచనాలన్నీ ఉన్నాయి. ఒక 4-5,000 కోట్లు అటు ఉండొచ్చు, కొన్ని కరెక్ట్గా మనం ఎంత ఖర్చు అవుతుందో చెప్పలేకపోవచ్చు. ఇది కాకుండా లోన్ వేవర్ ప్రకటించారు, రుణమాఫీ. 2,70,000 కోట్ల రూపాయల పైచీలకు వ్యవసాయ రుణాలు ఉన్నాయి. దానిలో ఎన్ని మాఫీ అవుతుందో 20% మాఫీ అనుకుందాం అందాజుగా. అంటే 50,000 కోట్ల పైచీలకు అదే తేలుతుంది రుణమాఫీ. దళిత బంధు అది చాలా పొరపాటు పథకం. దాన్ని తయారు చేసిన తీరు తొందరపాటుతో చేశారు. ఆనాడే కేసీఆర్ బహిరంగంగా చెప్పాను నేను, దళితులకే మనం చేద్దాం, ఈ డబ్బే ఖర్చు పెడదాం, ఇంకో రూపంలో పెడదాం, ఇది కాదని చెప్పాను. సరే, దాన్ని కొనసాగించారు. వీళ్ళు దాన్ని ఆపి ఇంకో రూపంలో ఆలోచించే బదులు దాన్ని ఇంకా 10 లక్షల బదులు 12 లక్షలు పెడతామన్నారు. ఇప్పటిదాకా దళిత బంధు ఖర్చు అయింది నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 3,800 కోట్ల రూపాయలు. 2,22 లక్షల కుటుంబాలు దళిత బంధుకి అర్హత ఉంది. అంటే 22 లక్షలు ఇంటూ 10 లక్షలు ఈజ్ ఈక్వల్ టు అంటే 2,20,000 కోట్లు. 2,20,000 కోట్లు. 22 తర్వాత 11 సున్నాలు.
2,20,000 కోట్లు. 12 లక్షలు చేశారు కాబట్టి ఇంకొక 10,000 కోట్లు 20,000 కోట్లు పెరుగుతుంది. ఆ పైన ఇంకో 10% పెరుగుతుంది, ఇంకో 20, అంటే 2,40,000 కోట్లు. 5 ఏళ్లలో చేస్తామనుకుంటే ఏడాదికి 48,000 కోట్లు అది అవుతుంది. 75,000 కోట్ల రూపాయలు మీరు హామీలు ఇచ్చిన పథకాలు, రుణమాఫీ ఏడాదికి 10,000 కోట్లు లెక్కేస్తున్నాను 5 ఏళ్ళకి విస్తరించి, మరొక 45,000 కోట్లు దళిత బంధు, వెరసి 1,25,000 కోట్లు 1,30,000 కోట్లు ఏడాదికి. అంటే కేవలం రోజువారీ ఖర్చులకి, ఎంత రోజువారీ ఖర్చుగా, ఇది రేపు పొద్దున ఆర్థికాభివృద్ధికి వెళ్ళటల్లా, పెట్టుబడులకు వెళ్ళటల్లా, ఖర్చులో కింద వస్తుంది, మలుగు సదుపాయాలకు వెళ్ళటల్లా. రోజువారీ ఖర్చులకే మీరు ఒక 1,25,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది అప్పులు చేసే పరిస్థితి వస్తుంది. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో జిఎస్టిపి అంటుంది, దానిలో 10% దాదాపుగా 12 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు ఉంది మనకు ఆదాయం. దానిలో 10% రెవెన్యూ లోటుకి భర్తీ చేయడానికి, ఇది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఆ డబ్బు తీసుకోవడానికి సాధ్యం కాదు, అప్పు రేస్ చేయలేం. ఆ అప్పులు ఎఫ్ఆర్బిఎం చట్టం కింద కానీ లేకపోతే ఆర్టికల్ 293 కానీ సాధ్యం కాదు. ఆ డబ్బులు రావు. 4 రోజులు కాగానే మోదీ గారు ఒక్కొక్కటిని గొడవ పెడతారు. వీళ్ళంతా నేను చెప్తున్నాను, నేను జరగబోయే చెప్తాను ముందే. ఇప్పుడు మోదీ గారు సొంతం కాదు అది. రాజ్యాంగం ప్రకారం జాతీయ స్థాయిలో రాష్ట్రం చేసే అప్పులవి వాళ్ళు ఒప్పుకోవాలి. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకు కూడా. కాబట్టి అనివార్యంగా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. అమలు చేయలేరు కాబట్టి చాలా వరకు రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత కూడా వస్తుంది. కాబట్టి ఈవేళ నేను అన్ని పార్టీలని వినమ్రంగా కోరేది, ఇప్పటిదాకా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, అధికారంలోకి వస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, పౌర సమాజం కావచ్చు, పత్రికలు కావచ్చు, పార్టీలు మర్చిపోండి. మంచి చెడు కొన్ని హామీలు ఇచ్చి వచ్చారు కాబట్టి వాళ్ళని దెబ్బతీయడం కాదు మన లక్ష్యం. మొహం మీద కోపంతో ముక్కును కోసుకోవడం మంచిది కాదు. ప్రాక్టికల్లా ఇంప్రాక్టికల్. మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలంటే మనం నిజాయితీగా, మీరు ఇన్ని అదనపు హామీలు ఇచ్చారు, దీనిలో ఆచరణ సాధ్యమైన హామీలు ఒక 30-40 కోట్లు అమలు చేయండి, ఈ రకంగా మిగతా పక్కన పెట్టండి అని మనమంతరం కూడా ప్రజలకు కూడా చెప్పాలి. నిజమే, వాళ్ళు తప్పు మాట చెప్పారు, వాళ్ళు తప్పు చెప్పారు కాబట్టి రాష్ట్ర నాశనం కావాలని కోరుకుంటే ఎట్లాగా వాళ్ళ మీద కోపంతో. ఆ ఆర్థిక సౌష్ఠవాన్ని తీసుకొచ్చే నాయకత్వం కావాలి కాంగ్రెస్ పార్టీలో, విజ్ఞత కావాలి. అది ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇప్పటిదాకా విజ్ఞత కనిపించాలి. కనిపిస్తే అసలు ఇలాంటి ఎన్నికల హామీలు ఉండే కాదు. అంటే మనకు సంవత్సరంగా మనకు వచ్చే ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, మనం కొత్తగా చేసిన హామీలు చేసిన పథకాలు ఎంత, టోటల్ ప్లస్ మైనస్ కూడా మనం ఎక్కడ ఉంటాము, ఇంటూ 5 years కూడా ఎక్కడ మనం ఎలా బ్యాలెన్స్ చేస్తామన్నా ఎకనామిక్. అది దేశ చరిత్రలో ఎప్పుడు లేనంత. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడినప్పుడు దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం. 14వ ఆర్థిక సంఘం మన తెలుగు ప్రజలకు చెందిన అధికారే వేణుగోపాల్ రెడ్డి గారు ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా ఉండగా అంచనాలు వేశారు ప్రతి రాష్ట్రానికి రెవెన్యూ మిగులు అంతుందని. తెలంగాణకి 5 ఏళ్లలో 1,16,000 కోట్లు నాకు గుర్తున్నంత వరకు మిగులు తేల్చారు. దేశం మొత్తం అతి ఎక్కువ మిగులు. అలాంటి రాష్ట్రం ఏడాదికి రెవెన్యూ లోటు 1,20,000 కోట్లు తీసుకొస్తున్నారు ఈ దెబ్బతో. ఇవన్నీ అమలైతే అంచేత ముందు దాని నుంచి కాపాడాలి. నేను చాలా వినమ్రంగా విజ్ఞప్తి. అంటే మీరు సూచించేది అంటే విత్డ్రా చేసుకోమంటున్నారు ఈ పథకాలని. కొన్ని ఆచరణ సాధ్యమైన చేసి మిగతావన్నీ అంచెనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు. అయ్యా పొరపాటు మాట ఇచ్చాము, క్షమించండి, సాధ్యమైనవి చేస్తాము, మిగతా చేస్తే మేమేదో ప్రతిష్ట పోయించాలంటే చేయడం సాధ్యమో కాదు, రాష్ట్రమో నాశనం అవుతుంది అని ఆ మాట ముందే చెప్తే దానికి నిపుణులందరినీ కూర్చోబెట్టండి. మీరు నచ్చిన ఆర్థికవేత్తలను కూర్చోబెట్టండి. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మరి గతంలో ఆర్బీఐ గవర్నర్గా పనిచేశానన్నాడు, మీరు నమ్మిన మనిషి రఘురామరాజన్ ఉన్నాడు. లేకపోతే మరొక ఆయన అరవింద్ సుబ్రహ్మణ్యం గతంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. ఆయన వాళ్ళతోనే పనిచేసి తిరుగుతుంటాడు. లేకపోతే గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మౌంటే సింగ్ ఆలూవాలియా, ప్రణకాల సింగ్ ఉపాధ్యక్షుడు, నేను ఊరికే కొన్ని పేర్లు చెప్తున్నాను, ఊరికే వీళ్ళందరూ కూడా నిష్ణాతులైన వాళ్ళు. లేకపోతే రంగరాజన్ గారు ఉన్నారు, ఆనాడు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్కి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇలాంటి వాళ్ళని కూర్చోబెట్టండి. మీరు వాళ్ళతో కూర్చోబెట్టి నిపుణుల సంఘాన్ని వేసి, అయ్యా మేము కొన్ని హామీలు ఇచ్చాం మంచి చెడు ఎలక్షన్లో, ఏవి సాధ్యం, ఏది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సాధ్యమయ్యేది, సాధ్యం కాంది, వాటిలో ఏది మేము చేయడం అవసరం అని ఆ రకంగా చేయండి. అంటే అలాంటి వాళ్ళు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నాను. అది ముందే చేయాలి కదా అంటున్నాను సార్, ఎన్నికలకి అయిపోయింది చిన్నప్పుడే. నిజమే. ఇప్పుడు వాళ్ళు అలా తొందరపడి చేశారని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటామా? అది ఇప్పుడైనా
మొహం మీద కోపంతో ముక్కును కోసుకుంటాం, వాళ్ళకి నష్టమే ఉందండి. రేపొద్దున అవును, ప్రజలు మనం అందరూ గుర్తించాల్సింది ఏమిటంటే ఎన్నికల్లో నెగ్గినా నెగ్గకపోయినా రాష్ట్రం నాశనమైన ఒక కేసీఆర్కి, ఒక కేటీఆర్కి, ఒక రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, భట్టి విక్రమార్కి ఏమి తేడా ఉండదు. మన బతుకులు, మన భవిష్యత్తు. సామాన్యుడు అలా ఆలోచించకపోతే, మన రాష్ట్రం ఆలోచించకపోతే, అధికారంలో ఉన్న మీద కోపంతో రాష్ట్రం నాశనం కావాలని కోరుకుంటే అది విజ్ఞాన లక్షణం కాదు. కొన్ని కోట్ల మంది భవిష్యత్తు పచ్చగా ఉన్న రాష్ట్రం. ఇప్పుడైనా మీరు చెప్పినట్టుగా ఈ నిష్ణాతులు ఉన్నారు కాబట్టి, ఆర్థిక నిష్ణాతులు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూర్చొని ప్రాక్టికల్ అనాలిసిస్ చేసుకొని మనకున్న ఎకనామిక్స్, ఆర్థిక స్థితి, మన అసలు సరికి ఏంటి తెలుసుకొని మనం కొన్నింటి విత్డ్రా చేసుకుంటూ ప్రజలకు క్షమాపణ చెప్పాలండి. రెండోది, చాలా మూర్ఖంగా, నేను చాలా పచ్చిగా చెప్తాను, ముందు చూపు లేకుండా, దేశ ప్రజల పట్ల మమకారం లేకుండా 97% భవిష్యత్తును విస్మరించి 3% ఉన్న ప్రభుత్వోద్యోగుల్ని ఆకట్టుకోవాలని చెప్పని పాత పెన్షన్ పద్ధతిని ప్రకటించారు. దాని ప్రభావం ఇవాళ కనిపించదు, అది అమలైతే. 15 ఏళ్ల తర్వాత, నిశ్చయంగా 15 ఏళ్ల తర్వాత ఈ రికార్డు ఎవరో ఒకరు చూస్తారు. నేను ఉంటానో తెలియదు. నేను నిశ్చయంగా చెప్తున్నాను, దాన్ని అమలు చేస్తే రాష్ట్రం సర్వనాశనం, దేశ భవిష్యత్తు వల్లకాడు. ఇప్పుడు చెప్పేదేమో ఇమీడియట్ రిజల్ట్, అదేమో ఆఫ్టర్ 15 years. ఈ పాత పెన్షన్ పద్ధతి చాలా భయంకరమైనది, క్రూరమైనది. ఈ దేశ ప్రజల పట్ల నిర్దయతో వ్యవహరించారు. కేవలం బలమున్న, గొంతున్న సంఘటిత వర్గాన్ని ఆకట్టుకోవడం కోసం చెప్పాను. నాకు తెలిసి ఈ మాట అంటే చాలామంది ఉద్యోగులు నా మీద ఇప్పుడు పేకల దాకా కోపం ఉంది. నన్ను ప్రథమ శత్రువుగా భావిస్తున్నాను. నాకు వాళ్ళ మీద కోపం లేదు. వాళ్ళందరినీ మచ్చిక చేసుకోవడం పెద్ద నాకు కష్టం కాదు. కానీ దేశ ప్రజల పట్ల, భవిష్యత్తు పట్ల ప్రేమ ఉండవలన, సత్యం పట్ల విశ్వాసం ఉండవలన, లేకపోతే కొంతమందిని తాత్కాలికంగా మెప్పుకోలు కోసం చెప్పని పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని తప్పుగా పట్టించవలన. అంటే 97% ప్రజలు ఉన్నారు కదా పక్క. కాబట్టి ఆ తప్పుని మీరు చేయబోకండి. మూర్ఖపు హామీ ఇచ్చారు, కర్ణాటకలో ఇచ్చారు. కర్ణాటకలో కూడా వెనక్కి వెళ్ళమని చెప్తున్నాం, ప్రయత్నం జరుగుతోంది. చాలా ప్రమాదకరమైనటువంటిది, దేశాన్ని సర్వనాశనం చేసేటువంటిది. ఉద్యోగులకు పెన్షన్ వద్దని అంట్లా, ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ ఉండాలి. కానీ ఆ పెన్షన్ డబ్బులు ఇప్పుడే జమ చేయాలి, ప్రభుత్వం కానీ ఉద్యోగం కానీ. దాని నుంచి డబ్బు రావాలి. కొన్ని మార్పులు చెప్పులు కావాలంటే చేసుకుందాం, కనీస భరోసా ఇద్దాం, ఇంతకంటే పెన్షన్ తక్కువ నుండి ఏర్పాటు చేద్దాం. ఉద్యోగి చిన్న వయసులోనే ప్రభుత్వం ఉద్యోగంలో ఉండగానే చనిపోతే అతనికి భరోసా వచ్చేట్టుగా ఇన్సూరెన్స్ ఏర్పాటు చేద్దామని మా చింతనవి. ఆ చిన్న కారణాలుగా కొన్నాళ్ళకి మంది వేస్తే ఉన్నాళ్ళు గుడిపోవటం కాదు లక్షణం. చాలామంది విధన్యవాదాలు చేస్తున్నారు. ఏమండి పాపం నిన్న ఉద్యోగులు వచ్చిన వాళ్ళు చనిపోయినాడు, ఆయనకి పెన్షన్ 3000 వస్తుంది, ఆయన బతికేంటని చెప్పని. అయ్యా, సమాజంలో కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా కొంతమంది యాక్సిడెంట్లో పోవచ్చు కదా, వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? వీళ్ళందరినీ పన్ను కట్టేవాళ్ళు పోషించాలన్నా? ఈ సమాజంలో 97% పేదలు పోషించాలన్నా? దానికి ఇన్సూరెన్స్ పెట్టుకుందాం, వేరే మార్గాలు చూద్దాం. వితండవాదంలో చేయొద్దు. దేశభక్తి అంటే దేశమాతను గురించి వర్ణన చేసి జాతీయ పతాకానికి సల్యూట్ చేయడం కాదు, దేశ ప్రజలంటే ప్రేమ చూపెట్టడం. గురజాడ గారు అందుకే అన్నాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. మనుషుల జీవితాలను నాశనం చేస్తూ దేశాన్ని గురించి తెగ భక్తి ప్రదర్శిస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి నిన్న ఎన్నికతో, ఆ ఉత్తర రాష్ట్రాల్లో ఎన్నికతో, ఆ 3 రాష్ట్రాల్లో కూడా ప్రకటించారు. గతంలో ఆ హామీతోనే మీకు రాజస్థాన్లోనూ ఛత్తీస్గఢ్లో నెగ్గారు. మధ్యప్రదేశ్లో గట్టిగా హామీ ఇచ్చారు. 3 రాష్ట్రాల్లో అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి ఈ దేశాన్ని నిర్మాణం చేసిన పార్టీ, స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ, పొరపాట్లు చేసినా కూడా ఆర్థిక సంస్కరణ నరసింహరావు నాయకత్వంలో తీసుకొచ్చిన పార్టీ, కొంత సంయమనాన్ని పాటిస్తున్న నమ్మకం ఉన్న పార్టీ. అలాంటి పార్టీ అధికారం మీద ఆశతో ప్రజల జీవితాలను పూర్తిగా బలి తీసుకునే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదు. చరిత్ర సంగతి తర్వాత చూద్దాం. దేశం సర్వనాశనం అవుతుంది. అంటే కేంద్ర సహకారం ఏ విధంగా ఉంటుందంటారు సార్ ఇప్పుడు వీళ్ళు ఇది హామీల అమల్లో? మన దేశంలో రాజకీయం గురించి మనం మాట్లాడతాం, కానీ కేంద్ర సహకారం వాడు ప్రత్యేకంగా మనకు మెహర్బానీ చేయక్కర్లేదు. మనకి చాలా బలమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఆర్థిక సంఘం అన్నది, ఆర్థిక సంఘం నిర్దేశిస్తుంది ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఎంత కేటాయిస్తారని చెప్పని. అలాగే కేంద్ర ప్రతిపాదిత పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు ఒక ఫార్ములా ప్రకారం ప్రతి రాష్ట్రానికి వచ్చేస్తాయి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది. నిజంగా తెలుగునాట అతి ఎక్కువ డబ్బు మనం ఖర్చు పెడుతున్నాం చాలా కాలం పాటు. నిజంగా అందరికంటే పేద రాష్ట్రాలు కాదు, మనం సమర్థంగా చాకచక్యం చేసుకుంటున్నాం. అలాగే మిగతా ఉన్నాయి.
అంచేత కొద్దిగా పక్షపాతం ఉంటుంది. ఉదాహరణ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, అవును. ఆయన జీఎన్లాగా ఎక్కువ చేసుకుంటాడుగా, అదే వాళ్ళ అధికారం ఉన్న ఆయన నియోజకవర్గానికి ఎక్కువ చేస్తున్నట్టుగా ప్రధానమంత్రి గారు అడుగు కొంచెం కొద్దిగా ముగ్గురు చూపెట్టి ప్రయత్నం చేస్తారు. ఒక మంత్రి గారు ఉన్నాడు ఏదో శాఖలో, ఏ రాష్ట్రం అంటే ఆ రాష్ట్రాన్ని కొంచెం ఎక్కువ చేస్తారు. కానీ అంతే చిన్న చిన్నవి అవన్నీ. మౌలికంగా ఈ దేశంలో ఊరికే మనమంతా కూడా పెద్దాన్ని కూడా చర్చ చేయడమే తప్ప, ఏ పార్టీ జాతీయ స్థాయిలో అధికారం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఇతరులు ఉన్నా కూడా ఒక ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు వనరులు పెడతారు తప్ప, మీరేదో కోరగానే అదనంగా ఒక 50,000 కోట్లు వచ్చేది లేదు, మీరు వ్యతిరేకమైతే 50,000 కోట్లు ఆపేది లేదు. అంటే ఆ వ్యవస్థల ప్రకారం సహజంగా జరిగిపోతుంది. కొంత ఒక 5% కొంచెం మనం కూడా జాగ్రత్తగా మంచి మాటలతో కొన్ని చేసుకోవాలి. రోజు అనవసరంగా తగువ పెట్టుకోకుండా. తమిళనాడు వాళ్ళు కొంచెం చాకచక్యంగా అలా చేసుకుంటారు, కర్ణాటక వాళ్ళు అలా చేసుకునేవారు. కొత్తగా తెలంగాణలో అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మీరిచ్చే సూచనలు, సలహాలు, హెచ్చరికలు ఏంటి సార్? మొట్టమొదటిది, ఆర్థికంగా మీరు చాలా ప్రమాదకరమైన హామీలు ఇచ్చామని గుర్తించి ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించి ఒక ఆచరణ సాధ్యమైనటువంటి ప్రోగ్రామ్ని మీరు తయారు చేసుకోండి. పాత పెన్షన్ పద్ధతి పక్కన పెట్టండి, ప్రజలు తిరస్కరించారు దాని దేశమంతా కూడా. నగుబాటు కాబోకండి, రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయబోకండి. ఇక రెండోది, ఇతర ఎజెండా చాలా ఉన్నది. విద్యలో మరొక ఇంకా ఎంతో ఖర్చు పెంచుతూ ఉన్నారు. విద్యలో ఖర్చు పెంచడం కాదు కావాల్సింది, విద్య అందట్లా. మనం మోసం చేసుకుంటున్నాం విద్య అందుతోందని చెప్పని. తెలంగాణలో 25,000 కోట్ల రూపాయలు ప్రతి ఏడాది విద్య కోసం ఖర్చు పెడుతున్నాం. నేను ఘంటాపథంగా చెప్తున్నాను, ప్రభుత్వ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో 100కి 80-90 మందికి కనీస పరిజ్ఞానం లేదు. గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు. 14-18 ఏళ్ల వయసు వచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకి గడియారం చూసి టైం చెప్పడం, ప్రస్తుతం నా వాచ్లో 2 గంటల 7 నిమిషాలు అయింది. 2 గంటలు అని 175 మంది చెప్తున్నారు. 14 ఏళ్ళు దాటిన వాళ్ళు నేను చెప్పేది. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. 2 గంటల 7 నిమిషాలు, 2 గంటల 10 నిమిషాలు అన్నమాట 150 మందికి తెలియదు. 2023 సంవత్సరంలో మార్కెట్లో కూరగాయలు తూకం వేయడం చేత కాదు. మనం ఎంత ఖర్చు పెట్టాం కాదు, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారంటే, పేద కుటుంబంలో పుట్టిన పాపానికి, తల్లిదండ్రులకు చదువు లేని పాపానికి బేదల పిల్లలు బేదలుగా ఉండాల్సిందేనా? వాళ్ళు ఎంతకాలం బిచ్చగాళ్ళుగా ఉండి మీరు ఇచ్చే చేయి వాళ్ళు పుచ్చుకుని వచ్చాయా? వాళ్ళు ఎదగరా? అంటే మీరు బిడ్డకు ఎదిగే అవకాశము, నివారించదగ్గ క్లేశాన్ని తొలగించడం అని. అది లేకపోతే ఇంకా మనకు ఎందుకు దేశం ఎందుకు? అది కాదు ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజాస్వామ్యం అంటే డ్రామాలు ఆడటమా? ఓటు ఇచ్చాము, నువ్వు బిచ్చగాడిగా ఉండి నేను దానం చేస్తానని చెప్పిన నువ్వేడు దానం చేసేది? నీ బాబుగాడి సొమ్ము అది, ఈ ప్రజల సొమ్ము. నువ్వు చేయాల్సిన పని ప్రజలు బతుకులు బాగుపడడం కోసం మంచి విద్య. వాళ్ళు లేదు వేళ, దానికి మంచి పద్ధతులు ఉన్నాయి. 80,000 రూపాయల పైచీలకు ప్రతి బిడ్డ మీద తెలంగాణలో స్కూలు విద్య ఖర్చు పెడుతున్నాం మనం. దాదాపు 90,000 రూపాయలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్ 90,000 దాటింది. అది ఆలోచించకుండా ఇంకా డబ్బు ఖర్చు పెడతాము, ఓ డ్రామా. అది కాదు పరిష్కారం. పెట్టే డబ్బు సద్వినియోగం అయ్యేట్టుగా బిడ్డల విద్యా ప్రమాణాలు పెరగటం కోసం సర్వశక్తుల్ని వడ్డాలి. అంటే నాణ్యమైన విద్య పనికొచ్చేవి. దానికి పద్ధతులు ఉన్నాయి. నిపుణులతో కూర్చోండి, నాలాంటి వాళ్ళని 100కి 100 సాయపడతాం. దానికి సాయపడడం కంటే నా జీవితంలో గొప్ప కార్యం ఇంకోటి లేదు. మంచి ఆరోగ్యం, దానికి ఖర్చు కావాలి, ఎందుకంటే పెట్టే ఖర్చు తక్కువ, కానీ సరైన రీతిలో పెట్టాలి. చాలా తేలిగ్గా 3-4 వేల కోట్లు పెడితే తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళకి కూడా నచ్చిన డాక్టర్ దగ్గర మంచి వైద్యం పొందేటువంటి ప్రాథమిక వైద్యం సాధ్యం. మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి. అధికార వికేంద్రీకరణ, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, మేమే 73-74 సభలు తీసుకొచ్చామని. నా దృష్టిలో అవన్నీ కూడా కంటి తీర్పు చర్యలు. ఎందుకంటే ఓవర్ స్ట్రక్చర్ అండ్ అండర్ పవర్డ్. ఊరికే పెద్ద సంస్థల నిర్మాణం చాలా గందరగోళంగా రాజ్యాంగాన్ని రాసి పారేశారు. మా పంచాయతీలో ఎలా ఎన్నుకోవాలో మీరు రాశారు. అక్కడ అధికారం లేకుండా ఉత్సవగృహాలుగా మార్చేశారు. కాగితాలను చిత్తశుద్ధి ఉంటే 3వ అంచె ప్రభుత్వానికి నిజంగా అధికారాలు బదిలీ చేయడం అట్లాగా, జవాబుదారితనం అట్లాగా అది చేయండి. ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. అంటే స్థానిక సంస్థలు ఇంకా బలోపేతం అవ్వట్లేదు కదా. ఉత్సవగృహాలుగా మార్చాయి. ఎలక్షన్లోనూ ఆర్భాటం చేస్తాం, డబ్బులు ఖర్చు పెడతాం అన్ని ఎలక్షన్ లాగానే. కానీ ఎందుకు కొరగాకుండా చేసాం వాటిని. అది చేయండి. అది చేస్తే ప్రజలు సంతోషిస్తారు. ఇవాళ ఎన్నికల్లో ఇందాక అనుకున్నాం, అధికార కేంద్రీకరణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వికేంద్రీకరణ కావాలి. ఆ వికేంద్రీకరణ కేవలం క్యాబినెట్లో మంత్రులకే కాకుండా ఇంకో అంచె ప్రభుత్వానికి కూడా ఇవ్వండి. తప్పు జరిగితే బెత్తం పట్టుకోండి. గ్రామం నుంచి రాజధాని దాకా ఉండాలి. అది చేయండి. ఇక ఇది చేయడం తెలుసు కానీ ఒక ప్రయత్నం చేయండి. చట్టబద్ధ పాలన. ఇవాళ బడితున్నవాడిదే బర్రె. మనం చూసాం. అధికారంలో ముఖ్యమంత్రి గారు ఉంటే డీజీపీ గారి దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ గారి దాకా రాజుల మించిన రాజభక్తి. సలాం గులాం. అధికారం మారుతుందంటే ఇంకా అధికారం మారకుండానే ఏం జరిగిందో మనం చూసాం తెలంగాణలో భాగవతం. అవును, నేను చెప్పనక్కర్లేదు. అవునవును.
పత్రికల్లో వచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఏదో చేసింది. వాళ్ళు ఎవరు వ్యక్తుల్లో కూర్చొని మాట్లాడలా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేర పరిశోధన రాజకీయం చేతుల్లో ఉన్నది. బడితో ఉన్నవాడిదే బర్రె అయింది. ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు, కాగితం మీద ఉందంతే. అంటే పోలీసింగ్లో కూడా సంస్కరణలు రావాలని ఎప్పటి నుంచో అంటూనే ఉన్నారు. మౌలికమైన సంస్కరణలు పోలీసులో, ప్రాసిక్యూషన్లో, పద్ధతుల్లో, కోర్టుల్లో కొంతైనా ప్రయత్నం మొదలెట్టండి. మేమందరం సహకరిస్తాం, సాయం చేస్తాం. ఇవన్నీ మన చేతిలో డబ్బు ఖర్చు పెట్టే పెద్దగా డబ్బు లేదు దీనిలో, ఖర్చు పెట్టక్కర్లేదు. ఆలోచన విధానం. కాబట్టి కేవలం తాత్కాలికమైన తాయిలాలే పరిపాలన అనుకోకుండా ఓ పక్కన ఆర్థికాభివృద్ధి, మరో పక్కన పరిపాలన నమూనాన్ని మార్చి నిజమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడం, ఈ రెండు కీలకమైన అంశాలుగా తీసుకుంటే ఇప్పటికి కూడా ఈ పొరపాట్లు జరిగినా కూడా మనం మంచిని సాధించవచ్చు. అంటే మీరు ప్రధానంగా చెప్పేది ఏంటంటే కొన్ని పథకాలు మీరు అవి ఆచరణాయోగ్యం కాకపోగా రాష్ట్రాన్ని చాలా భయంకరమైన పరిస్థితిలో తీసుకెళ్లే పరిస్థితులు క్లియర్గా ఉన్నాయి. ఎక్కువ కాలం కూడా బట్ట విత్ 1 yearలోనే ఆ పరిస్థితులు వస్తాయి. కాబట్టి అటువంటి పథకాలను ఉపసంహరించుకొని ప్రజలకు క్షమాపణ చెప్తూ ప్రాక్టికల్గా మీరు ఉండండి అనేది ఒకటి. తర్వాత పెన్షన్ విధానంలో కూడా మీరు తిరిగి పునరాలోచించడం అనేది రెండవది. తర్వాత విద్యా విధానము, వైద్య రంగము, వీటిల్లో కూడా ది బెస్ట్ క్వాలిటేటివ్ సర్వీసు ఏం చేయాలి, మీలాంటి వాళ్ళని ఉపయోగించుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని కూడా చెబుతున్నారు. మీరని కాదు, దేశంలో చాలా మంది సమర్థులు ఉన్నారు, విజ్ఞత గలవాళ్ళు ఉన్నారు. మీకు నచ్చిన వాళ్ళు, మీ పార్టీకి అనుకున్న వాళ్ళతో కూర్చోండి. ఎక్స్పర్ట్స్ ఎవరైతే దేశభక్తి కలిగిన వాళ్ళు. అలాగే పరిపాలనలో వికేంద్రీకరణ రావాలి. కేంద్రీకరణకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. వికేంద్రీకరణ జరగాలి. స్థానిక సంస్థ గ్రామం నుంచి రాజధాని వరకు కూడా అది రావాలి. అది వచ్చినట్టు కనిపించాలి అట్లీస్ట్ అనేది. దాంతోపాటు సిటిజన్స్ చార్టర్లు పెట్టండి. ప్రతి వాళ్ళు అడుగుడుగున అవినీతిని మాట్లాడుతున్నారు. ఎందుకని? ఎక్కడికి పోయినా లంచం లేకుండా పని కావట్లా. సిటిజన్స్ చార్టర్లు పెట్టండి. సకాలంలో పని కాకపోతే పెనాల్టీ పెట్టే వ్యవస్థ నిజాయితీగా అమలు చేయండి. మన పాలనా సమాచార హక్కు చట్టం మీరే తీసుకొచ్చారు. 2005లో నేను జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నాను. అప్పుడు నేనే దాన్ని రూపొందించింది. నేను అరుణారాయ్ కూర్చొని నీరు గార్చేసాం. దాన్ని చర్చతో మీరు పైసా ఖర్చు కావక్కర్లా, మనసు పెట్టి అమలు చేయండి. కాబట్టి బోల్డ్ అంత ఎజెండా ఉన్నది, అంత డబ్బులు ఖర్చుతో అయ్యేదే కాదు. అంటే ఎన్నికలు అనేది ఒక ఖరీదైన వ్యవహారంగా మారిపోయి కోట్లాది రూపాయల లావాదేవీల వ్యవహారం మధ్య నడుస్తున్న క్రమంలో ఇవన్నీ మరి ఎంతవరకు సాధ్యమంటారు? నేను చాలా ఆశావాదిని శర్మ గారు. అదే సార్, ప్రతి ఎన్నిక కూడా మన పరిణితి పెంచుతుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళని నేను అనవసరంగా దూషించను. కొన్ని సందర్భాల్లో పదిని విమర్శలు చేసినా కూడా ఎప్పుడు కూడా నేను ఒక గీత దాటి మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో నాకు తెలుసు. ఈ ప్రజలను ఆకట్టుకోవటం, మరి ప్రజల మన్నన పొందటం, అన్ని వర్గాలని కలిపి ఉంచడం, విభిన్న ప్రయోజనాల మధ్య సమన్వయం చేయడం ఒక ఆషామాషి కాదు. మనం పైన కూర్చొని గడ్డలేయడం చాలా తేలిక. కాబట్టి రాజకీయంలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటే మంచి పని చేస్తారని విశ్వాసం నాకున్నది. అది చేసే సంకల్పం లేకపోతే ఎందుకే ఈ గొడవ అంతా 40 కోట్లు 30 కోట్లు ఖర్చు ఎందుకు, ఈ హైరాణ ఎందుకు, ఈ రిస్క్ ఎందుకు, ఈ తిట్లు ఎందుకు? ఫైనల్గా వాట్ ఫర్ అని దీని బదులు ఇంట్లో కూర్చొని పడుకుంటే ఎవరు కాదంటారు మిమ్మల్ని? ఈ డబ్బులు మీరు ఇంత 40 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఆ డబ్బులు వేరే పెట్టుబడి పెట్టుకుంటే ఈ దేశంలో బ్రహ్మాండంగా సంపాదించుకోవచ్చు ఈ తిట్లు లేకుండా. అంటే మీరు సంక్షేమంతో కూడిన అభివృద్ధి జరగాలి, పాలనలో వికేంద్రీకరణ జరగాలి, అలాగే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రజలకి ప్రజాస్వామ్యం ఉన్నదని వాళ్ళకి అర్థం అవ్వాలి, దాన్ని అనుభవించాలి. ప్రజాస్వామ్యం అంటే కేసీఆర్ని దింపేస్తే ప్రజాస్వామ్యం కాదు. చాలా ప్రజాస్వామ్యం మాట్లాడుతున్నారు. అదే పొద్దున్న పోస్టర్ ప్రజాస్వామ్యం గెలిచింది అని చెప్పని. ఏం ప్రజాస్వామ్యం? అదే మనం మోసం చేసుకుంటున్నాం. నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పంటే అధికార వికేంద్రీకరణ, పారదర్శకమైనటువంటి పాలన, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లాంటి రావటము, మరి సిటిజన్స్ చార్టర్ లాంటి సేవలు సరిగ్గా అందటము, విద్య ఆరోగ్యంగా, అది ప్రజాస్వామ్యం. అంటే గత ప్రభుత్వంలో నాయకులు వాళ్ళ నియంతృత్వంగా ఉన్నారు, ఆటోక్రటిక్గా ఉన్నారు, తర్వాత ఒక భూస్వామ్య పోకడతో వెళ్ళారు, రాజరికపు లక్షణాలతో వ్యవహరించారు అనే కంప్లైంట్ ప్రధానంగా వినపడుతుందని మనం మీ కామెంట్లో కూడా అన్నారు. దాని నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే ఎవరు వచ్చినా కానీ వీళ్ళు దాని నుంచి ఏం నేర్చుకోవాలి, తన వ్యవహార శైలిని ఏ విధంగా మలుచుకోవాలి? అంతే, మీరు ఏదైతే కోరుతున్నారో, ఏది చెప్పి నెగ్గామనుకుంటున్నారో, నెగ్గామని ప్రకటించుకుంటున్నారో దానికి కట్టుబడి ఉండండి చాలు. అంటే అధికార పక్షం పైన చేసిన విమర్శల్ని తన పైన వేసుకొని అలా ఉండకుండా ఉంటే సరిపోతుంది. అంతేగాని ఏదో ఎన్నిక అయిపోగానే పరిస్థితి మారిపోయింది అనుకోకూడదు. మన దేశంలో నిజాయితీగా మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి ఏ పార్టీ మనిషి అయినా కూడా పూర్తి నియంత్రణతో నడుస్తుంది దేశంలో. క్యాబినెట్కి అధికారాలు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి. ఏ పార్టీ అధికారులు ఉన్నా కూడా అన్ని రాష్ట్రాల్లో ఉంది. క్యాబినెట్ అనేది నామమాత్రం అయిపోయింది. కారు, ఫోను, ప్యూను, లైట్కి వస్తుంది తప్ప. అది మీరు ప్రారంభంలో చెప్పారు, ప్రజాస్వామ్యం కాదు అంతా వ్యక్తిస్వామ్యం నడుస్తుంది అన్నారు. స్థానిక ప్రభుత్వాలు అసలు గల్లంత అయిపోయినాయి.
ఇది ఒక కేసీఆర్ నిందించడం ధర్మం కాదు. మొత్తం దేశవ్యాప్తం ఆయన మరీ ఎమ్మెల్యేలని మిగతా వాళ్ళని కూడా కలవట్లేదని చెప్పిన కంప్లైంట్ తప్ప మిగతా విషయాల్లో అక్కడ ప్రత్యేకంగా పరిపాలనలో మిగతా వాళ్ళకంటే ఎక్కువ కేంద్రీకరణ లేదు. అంటే గతంలో ఎన్టీఆర్పై కూడా అటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి కదా సార్, ఆయన కూడా ఎవరిని కలిసేవాడు కాదని, అది కదా మీరు నిరంతరం కలిసేవాడు, వినేవాడు, నిర్ణయాధికారం ఆయన చేతుల్లో ఉండేది, అది ఫైనల్గా. కానీ ఎన్టీఆర్ ఎప్పుడు అందుబాటులో ఉండేవాడు. అదే వినదగిన ఎవరు చెప్పినా వినేవాడు. వింటే నేర్చుకో నిరంతరం ఆయన ఫీడ్బ్యాక్ పొద్దున సాయంత్రంగా ఫీడ్బ్యాక్, అది ఆరోపణ తప్పైంది. కాబట్టి అధికార కేంద్రీకరణ అనమాట వాస్తవం. అంతవరకు మ్యాండేట్ నాకు ఇచ్చారు, నువ్వు మంచి నిర్ణయం చేస్తాను వాస్తవం, స్వయం నిర్ణయాలు. దానికి నేను అప్పుడైనా వ్యతిరేకం, ఇప్పుడైనా వ్యతిరేకం. అది సరైన పద్ధతి కాదని నేను నమ్ముతున్నాను. క్యాబినెట్ పనిచేయాలి, మూడోంచి ప్రభుత్వాలు పనిచేయాలి. నేను పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నాను. అలాగని చెప్పని వాళ్ళు ఏం చేసినా ఊరుకోవటం కాదు. నాయకత్వం ఉండాలి, పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి, గట్టిగా ఉండాలి అవసరమైన చోట. కానీ అధికార వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధికి, తెలంగాణలో అభివృద్ధికి మీరు ఏమైనా సూచనలు చేస్తారు? అంటే ఆ అభివృద్ధి అంటే సంక్షేమంతో కూడా అభివృద్ధి మీరు చెప్పారు, పాలన చెప్పారు, వికేంద్రీకరణ చెప్పారు. ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశం ఏముందంటే? ఇప్పటికే తెలంగాణలో మనకున్నటువంటి పరిస్థితిని చూసినట్టయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మంచి ఆదాయాన్ని సేకరిస్తున్నాం. ఇంకా పన్నులు పెంచేసి అదనంగా డబ్బులు వస్తాయన్న భ్రమలో పడి రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టబోకుండా ఈ పన్నుల శాతం ఎంతకంటే పెరిగే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఎలాగోలా వసూలు చేయాలని కాదు, నిజాయితీగా వసూలు చేయండి తప్పితే అదనంగా బ్రహ్మాండంగా పన్నులు వసూలు చేసే అవకాశం లేదు. మనం పోలిక చూడాలిగా ఇతర రాష్ట్రాలు ఏం జరుగుతుందో, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో. 1,75,000 కోట్ల రూపాయలు చిన్న డబ్బేం కాదు, అది చిన్న రాష్ట్రానికి. కాబట్టి పెద్దగా పన్నులు ఇంకా అదనంగా పెరిగిపోతే ఇంకా బోల్డ్ అప్పనంగా ఇంకో 50,000 కోట్లు వస్తుందని చెప్పినది అబద్ధపు మాట. కొంతమంది ఆ మాట చాలా లూజ్గా అంటారు. ఏమైనా ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అంటే ఏముందండి, పన్నులు బాగా వసూలు చేస్తాం, ఇది చేసి ఒకసారి చూపెట్టండి, ఒక్క రాష్ట్రంలో చూపెట్టండి, మీరు ఎంత ఉద్ధరించింది నాకు చూపెట్టండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు చూపెట్టండి, ఏ రాష్ట్రంలో చేశారో లేదా దేశంలో చేస్తారో చూపెట్టండి. అంటే అది ఒక ఆదాయ మార్గం అనుకుంటున్నారు వాడు సింపుల్గా. ఇవన్నీ అవాస్తవాలు, పొరపాటు నుండి సవరిద్దాం. నిరంతరం జరిగే ప్రక్రియ. ఒక దేశము లేక ఒక రాష్ట్రము తలసరి ఆదాయానికి పన్నుల శాతానికి మధ్య అవినాభావ సంబంధం ఉంది ప్రపంచం అంతా కూడా. కాబట్టి తలసరి ఆదాయం మీకు ఎంత ఉన్నప్పుడు పన్నుల సేకరణ 50% ఉండదు, అసాధ్యం అది. అలాంటి పిచ్చి పనులు చేసి దేశాన్ని నాశనం చేశారు గతంలో. ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో ఆదాయ పన్ను 97.75% ఉండేది. 2 లక్షల ఆదాయం దాటితే 85% ఆదాయ పన్ను, 85 మీద మళ్ళీ 15% సర్ఛార్జీ, 2 కలిపితే 97.75. అది పిచ్చివాళ్ల పరిపాలన. అందుకే దేశం సర్వనాశనమైంది. కాబట్టి పన్నులు పెంచి పాలన చేయడం అనేది పరిపాలన కానే కాదు, అది వాళ్ళ ప్రపంచంలో అసాధ్యం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్లు లెక్క, అందరూ పోతారు ఇక. గతంలో ప్రతిపక్షం బలహీనంగా ఉండేది తెలంగాణలో, ఇప్పుడు ప్రతిపక్షం సంఖ్య పెరిగింది కాబట్టి బలంగా ఉందని. ఆల్మోస్ట్ 5-6 సీట్లు 10 సీట్లు తప్పితే ఆల్మోస్ట్ బలమైన ప్రతిపక్షం. ఈ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో మంచి ఫలితం ఏంటంటే మొత్తం మీద బలమైన ప్రతిపక్షాలు అన్ని చోట్ల ఉన్నాయి. ప్రతిపక్షం పూర్తిగా నిర్వీర్యం కాల. కొంచెం మధ్యప్రదేశ్లో తగ్గింది, కానీ అక్కడ కూడా 60-70 మంది ఉన్నారు. అలాగే ప్రజల తీర్పు కూడా విస్పష్టంగా ఉన్నది. కాబట్టి మళ్ళీ బేరసారాలు, ఈ బస్సులు, క్యాంపులు, ఈ గొడవలు లేవు. ఆ మేరకు సంతోషపడాలి. అంటే తెలంగాణ వరకు చూసుకుంటే అధికారంలో రావడానికి కావాల్సిన పాస్ మార్కులు మాత్రమే ఒక పార్టీకి ఇచ్చి ప్రతిపక్షాన్ని బలంగా ఉంచారు కదా ఓటర్లు. ఇప్పుడు సీట్లలో కొంచెం తేడా కనిపిస్తుంది, కానీ ఓట్లలో 2% అయితే అంతే, 39-37%. మరి 61% మంది మీకు ఓటు వేలా, మర్చిపోబోకండి. అదే అంటే ఓటర్లు రావట్లేదు కదా సార్, చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా రావట్లేదు. వచ్చిన వాళ్ళు 61% మీకు పడలా, పోలింగ్ అయిందా అంటాం. కాబట్టి అద్భుతమైన అనుకోవద్దు, కానీ కాదు కదా. అవతల వాళ్ళ ప్రవర్తన తీరు, నిరసించిన తీరు ఒకటి, వాళ్ళు చేసిన తప్పిదాలు. అవును, ఎమ్మెల్యేలను కనుక ప్రజల్లో ఆదరణ లేని ఎమ్మెల్యేలను మార్చేసినట్టయితే బహుశా ఇంకో రకంగా ఉండేది. అదే కాబట్టి కొంచెం నమ్రత కావాలి. నెగ్గితే పొంగిపోవటము, నెగ్గకపోతే కుంగిపోవటము, అది ప్రజాస్వామ్య రాజకీయం కాదు, హుందాతనం కావాలి. తెలంగాణలో బీజేపీ బలపడింది అంటారా మీ అబ్జర్వేషన్, కేస్ స్టడీగా చూస్తే? అంకెల ప్రకారం చూస్తే అసెంబ్లీతో పోలిస్తే బలపడింది, పార్లమెంట్తో పోలిస్తే తగ్గింది కదా. అదే అంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కానీ సమస్య ఏంటంటే ఏ పార్టీ అయినా కూడా మూడవ పార్టీగా ఉన్నంతకాలం మీకు చాలా కష్టం అవుతుంది. అదే థర్డ్ ప్లేస్. ఇప్పుడు నేను గత 2-3 ఏళ్ళ కాలంలో చాలాసార్లు బహిరంగంగా చెప్పాను, తెలంగాణలో నిజమైన పోరాటం అధికారులను గౌరవిస్తారనేది సెకండరీ, రెండో పార్టీకి ఎవరు మిగులుతారన్నది. టీఆర్ఎస్ గ్యారంటీగా అధికారం ఉంది కాబట్టి ఫస్ట్ ఒక పార్టీ కదా, రెండులో ఉంటుంది కదా. గత 2 ఏళ్ళుగా జరిగిన పోరాటం
కాంగ్రెస్కి బీజేపీకి మధ్య రెండో పార్టీ ఎవరని చెప్పింది. మధ్య ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తేలిపోయినట్టు కనిపించింది. హుజురాబాద్ కావచ్చు, దుబ్బాక కావచ్చు, లేకపోతే మునుగోడు కావచ్చు, తేలిపోయినట్టు కనిపించింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ మూడో పార్టీగా ప్రజల మనసులోకి వచ్చిందనుకోండి, ఇవాళ బీజేపీ స్థానం కాంగ్రెస్కి వచ్చిండేది. మన ఎన్నికల వ్యవస్థ మూడో పార్టీకి ఫలితాలు ఇవ్వదు. కామారెడ్డి ఫలితం నుంచి ఏం నేర్చుకోవాలి సార్ ఈ నాయకులు, అగ్ర నాయకులు? నిజంగా గొప్ప ఫలితం అది. చాలా చోట్ల ఒక నాయకుడిని ఓడించారు. ఉదాహరణగా ఎన్టీ రామారావు గారిని చిత్తరంజన్ దాస్ కల్వకుర్తి ఓడించారు. ఇందిరాగాంధీని రాజనారాయణ గారు ఓడించారు. మహానాయకులు పోయారు చాలా సందర్భాలు. కానీ ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి రేసులో ప్రథమ స్థానంలో ఉన్న మనిషి ఇద్దరిని ఏకకాలంలో ఒక నియోజకవర్గంలో ఓడించడం అన్నది ఒక అసాధారణమైనటువంటిది. అంటే ఈ ప్రజల్ని మీరు చులకనగా చూడద్దు, తక్కువ అంచనా వేయద్దు. ప్రజలు నేను ఏం చెప్తే ప్రజలు నా మాట వింటారు, వాళ్ళంతా గొర్రెలు, అంతా నాదే అని చెప్పిన అహంకారం వేడాలి. రాజకీయంలో వాళ్ళందరికీ ఆ సంగతి తెలుసు, లెక్కమ్మకెళ్తున్న వాళ్ళకి. మరోసారి చాలా కొట్టొచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు, కామారెడ్డి ప్రజలు చాలా బలంగా ఆ సంకేతాన్ని ఇచ్చారు. నువ్వు ఎంత గొప్పవాడో నాకు అనవసరమయ్యా, నా ప్రతినిధిగా ఉండాలంటే నాకు అందుబాటులో ఉండాలి, నేను నమ్మాలి, నేను నీకు ఓటించి కూర్చోబెట్టినా కానీ నీ వల్ల నేను రావటం లేదు. అది నిజమది. కానీ ఆ నిజాన్ని చాలా ప్రస్ఫుటంగా మరోసారి వీళ్ళందరికీ అర్థమయ్యేట్టుగా రుజువు చేశారు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు కానీ సార్? అధికార పక్షంకి చెప్పారు మీరు, ప్రతిపక్షాల రోల్ కేటీఆర్ గారి ఇచ్చినటువంటి ప్రకటన నేను పూర్తిగా ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తున్నాను. కేటీఆర్ చాలా హుందాగా, మేము 10 ఏళ్లుగా చేతన పరిపాలన చేసాం, మంచి పరిపాలన అందించాము. ప్రజలు అపోజిషన్లో కూర్చోబెట్టారు, చాలా హుందాగా కూర్చుంటాం, నిర్మాణాత్మకంగా మేము సహకరిస్తామని చాలా సరైనటువంటిది. ఒక మంచి సాంప్రదాయం పాటించాలి. అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో ఎవరున్నా కూడా ప్రభుత్వం అందరిది, క్యాబినెట్ అందరిది. ఇది ఎవరి సొత్తు కాదు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. ముఖ్యమంత్రి అందరి మనిషి, క్యాబినెట్ అందరిది. రెండోది, ఈ రాష్ట్ర సమస్యల పరిష్కారం బాధ్యత ప్రభుత్వం మీద ప్రధానంగా ఉంటుంది. కానీ శాసనసభలో ఉన్న వాళ్ళందరూ పూనుకోవాలి, సభ బయట ఉన్నాడు మనంతా పూనుకోవాలి. మన రాష్ట్రం ఇది. కాబట్టి నేను కోరేది ఏమిటంటే, ఒకటి, హుందాతనాన్ని పాటించండి, మంచి సఖ్యత ప్రదర్శించండి, అంశాల మీద మీరు రాజీ పడద్దు, గట్టిగా నిలబడి పోరాడండి, విమర్శించండి. ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది అలా అంశాల మీద పోరాడకపోయినట్టు. కానీ ఇరుకున పెట్టడం కోసం చేయొద్దు, రాష్ట్ర భవిష్యత్తును ఆలోచన చేయండి. కొన్ని సందర్భాల్లో కలిసి పనిచేయాలి. ఉదాహరణకి అసంబద్ధమైన పథకాలు 1,20,000 కోట్లు పెట్టి కొంచెం జ్ఞానోదయం అయ్యి చేయలేమని చెప్పని కొంచెం ముందుకు వచ్చారనుకోండి, దాన్ని ఎన్నికల్లో వాడుకోండి తర్వాత. కానీ ఇప్పుడు సహకరించండి. అంటే తమిళనాడులో వాళ్ళు ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేసుకొని ఎలక్షన్ అయిపోయి వచ్చిన తర్వాత వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాలకి అన్ని పార్టీల వాళ్ళు వ్యక్తిగతంగా తన నియోజకవర్గం ప్రయోజనం కోసం వాళ్ళు అలా భావించే సంస్కృతి మిగతా చోట కూడా రావాలంటారా? తమిళనాడు ఇప్పుడు వచ్చింది, పూర్వం అలా ఉండేది కాదు. తమిళనాడులో వీడొస్తే వాడిని జైల్లో పెట్టేవాడు, వాడొస్తే వీడిని జైల్లో పెట్టేవాడు. ఇప్పుడు కొంచెం స్టాలిన్ కొంతమేర దాన్ని మార్చాడు. కాబట్టి ఒక సంస్కారయుతమైనది, వ్యక్తిగతంగా మర్యాదలను పాటించేది. నా దృష్టిలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు, నాకు నాయకురాలు, అలాగే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా ఫోన్లో సంప్రదించుకోవాలి, అప్పుడప్పుడు కలిసి హాయిగా మాట్లాడుకోవాలి, మనసుకు మాట్లాడుకోవాలి. రాజకీయంలో రాజీ పడకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పని ఉమ్మడిగా ఏకాభిప్రాయం సాధించాలి. ప్రతిపక్షమే కానీ ప్రత్యర్థులు కాదంటారు కదా, శత్రువులు కాదని కదా. ఖచ్చితంగా ఇది శత్రురాజులు కాదు వీళ్ళు. అదే కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన రాజీనామా చేసిన విధానం, ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిన విధానం, దీన్ని ఎలా చూస్తున్నారు సార్? దీనిపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు మనం పదవి పొందినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటామో పదవి పోయినప్పుడు అంతే హుందాగా ఉండాలి. పదవి పొందినప్పుడు మీరు గవర్నర్ దగ్గరికి పోయి, గవర్నర్ దగ్గర మాకు పదవికి అర్హత అని చెప్పని ప్రకటించుకుంటున్నారు, గవర్నర్ ఇచ్చిన లేఖను స్వీకరిస్తున్నారు, ప్రమాణ స్వీకారం గవర్నర్ చేస్తున్నారు. గవర్నర్ వ్యక్తిగా ఎవరైనా మనకు అనవసరం, ఒక వ్యవస్థ. అలాగే పదవి పోయేప్పుడు కూడా అదే హుందాతనం ఉంటే బాగుంటుంది. బహుశా మరి ఆయనకి అలిసిపోయి ఉండొచ్చు ఎన్నికల క్యాంపెయిన్ వల్ల, లేకపోతే మనస్సు కొంచెం అశాంతిగా ఉండొచ్చు. సహజంగానే ఇంతకాలం పాటు అగ్రనాయకత్వం వహించిన తర్వాత ఒక్కసారిగా అది పోతే కొన్ని సందర్భాలు విభ్రాంతి తీరుకోవడం కష్టం కావచ్చు. ఏదైనా కూడా ఆయన వ్యక్తిగతంగా స్వయంగా వెళ్ళి గవర్నర్ దగ్గర వీడుకోలు తీసుకున్నట్టయితే, రాజీనామా ఇచ్చినట్టయితే బాగుండేది. బట్ చిన్న విషయం, వదిలేద్దాం. ఇంకా కొత్తగా ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది, తెలుగు రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలి? అప్పుడైనా ఇప్పుడైనా కూడా నాగాన్ సార్ నడుస్తుంది గొడవ. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్న సమస్యలు.
అదే కృత్రిమమైన సమస్యలు. పూర్వం బచావ్ ట్రిబ్యునల్ కావచ్చు, తర్వాత వచ్చిన మిశ్రా ట్రిబ్యునల్ మరొకటి కావచ్చు, ప్రాజెక్ట్ వారీగా కేటాయింపులు చేశారు. ఇవన్నీ లేని సమస్యలు. అందులో ఈ రోజుల్లో వర్షపాతం పెరుగుతోంది మొత్తం మీద. తర్వాత ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు లేదా అది వచ్చే ముందు ప్రస్తుతానికి ఎత్తిపోతల ద్వారానో కృష్ణా ఆయకట్టుకి జలాలు మళ్లిస్తున్నారో కింద ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆ నీళ్లు అందరూ పంచుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మీకంటే నేను ఎక్కువ దేశభక్తుడిని లేకపోతే రాష్ట్ర భక్తుడిని మా ప్రాంత భక్తుడిని అని చెప్పుకోవడం కోసం డ్రామాలే తప్ప నిజమైన సమస్యలు కాదు. మన దేశం ఒక్కటే. తెలుగు ప్రజలు తీసేయండి, తెలుగు కర్ణాటక అయినా కూడా మనం ఉండకూడదు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఒకసారి ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళంతా వచ్చారు, ఎంపీలు. అన్నగారు దేవగౌడ గారు వర్షాలు పట్టలేదని చెప్పని ఒక్క చొక్క నీళ్లు కూడా మేము తుంగభద్ర నీళ్ళు కిందకి పంపించాం అని చెప్పని ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు. ఒక్కసారి మీకు ఓకే అనండి, మేమంతా వందలాది లారీల్లో వెళ్ళి ఉద్యమం చేస్తాం, గందరగోళం చేస్తాం, నిర్దంగధామం చేస్తాం అన్నాడు. నేను భయపడిపోతున్నాను. ఎన్టీఆర్ ఏమో రాష్ట్ర ప్రయోజనాలకు అంకితమైన మనిషి, అందరికీ తెలుసు. ఆవేశపరుడు ఆయన కోపంలో మీరు వెళ్ళిపోయిన మీ కింద చేస్తారని చెప్పంటే ఏమైపోతుందని నేను చాలా భయంతో తలడినాను. ఎమోషనల్గా ఉంటాయి. ఎంత విద్యతో ప్రదర్శించాడు అనండి ఆయన. ఎవరి సలహా కూడా కోరలే. ఏం మాట్లాడుతున్నారా మీరు? బుద్ధుందా మీకు ఏమన్నా? కర్ణాటక వేరు, ఆంధ్రప్రదేశ్ వేరా? ఆ ప్రజలు వేరు, ఈ ప్రజలు వేరా? ఎక్కడ వాళ్ళు అక్కడ లేరా, అక్కడ వాళ్ళు ఇక్కడ లేరా? ఏం మాట్లాడుతున్నారు అంటే మరి దేవగౌడ అట్లా అన్నాడు. దేవగౌడ అట్లా అన్నాడు, ఆయనకు బుద్ధి లేకపోవచ్చు. దేవగౌడని ముఖ్యమంత్రిని చేసింది నేనే. అక్కడ ప్రచారం చేశాను. అక్కడ ఎన్నికల్లో ఇప్పుడు ఆయన ఎన్నికవుతున్నప్పుడు నేను కూర్చున్నాను, ఆయన గెలిపించాను. నేను ముఖ్యమంత్రి కూడా ఆయన చేశాను. నేను ఆయనకు ముందు చూపు లేకపోవచ్చు, నేను కూడా ప్రవర్తిస్తే ఎట్లాగా? నోరు మూసుకోండి అని చెప్పి అందరూ నోరు మూయించి వెంటనే సీనియర్ మంత్రికి ఫోన్ చేసి నా మాటగా మీరు బెంగళూరు వెళ్ళండి, దేవగౌడ గారితో కూర్చోండి, అడ్వర్సిటీ ఉంటే కొరత ఉంటే వాళ్ళు మనం పంచుకుందాం, వాళ్ళ బాధలు మనం గమనిద్దాం, మన బాధలు గమనిద్దాం, అంతేగాని ఈ పంచాయతీ పెట్టుకోవద్దు, పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పండి అని పంపించారు. అంటే చాలా వివేకంగా అది హుందా నాయకత్వం. ఈ దేశం ఒక్కటే. మన రాష్ట్ర ప్రజల కోసం పోరాడదాం, కానీ ఈ దేశం ఒక్కటే. అలాగే మన రాష్ట్రాన్ని కోసం మనం కాపాడుకుందాం, తెలుగు ప్రజలు ఒక్కటే. అలాగే 2 జిల్లాల మధ్య ఈ జిల్లా ఆ జిల్లా, లేదా 2 బౌద్ధుల మధ్య దీని అర్థం ఎక్కడ? ఇవన్నీ దేశం ఒకటే కదా. ఇవన్నీ నివారించదగ్గ సమస్యలు ఉంటాయి. సహజంగానే మన హక్కులు మనం కాపాడుకోవాలి. పక్కింటికి మనకు కొన్ని సందర్భాలు ఉంటాయి. సామరస్యంగా కూర్చొని పరిష్కారం చేసిన అవకాశాలు బోలు ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే డ్రామాలు ఏదో రకంగా ప్రజల్ని వెర్రి వాళ్ళని చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి మన ఓట్లు పొందొచ్చాను. థ్యాంక్ యూ సార్. రైట్.